ఎన్సీబీ డేటా ప్రకారం 2022లో రిపోర్ట్ అయిన రేప్ కేసెస్ ఎన్నో తెలుసా? 31,516. అంటే ఒక్క రోజులో 90 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. కానీ షాకింగ్ విషయం ఏంటంటే 96% కేసెస్లో రేపిస్టులు ఎవరో కాదు, విక్టిమ్స్కి తెలిసిన వాళ్ళే. అంటే కజిన్స్, రిలేటివ్స్, నైబర్సే ఉంటున్నారు. కానీ ఇలాంటి న్యూస్ టీవీలో, పేపర్లో చూసినప్పుడు మన రక్తం మరిగిపోతుంది. అసలు ఇలా చేయడానికి వీళ్ళు మనుషులేనా అనిపిస్తుంది. భయం కూడా వేస్తుంది. ఒక అమ్మాయిని బలవంతంగా రేప్ చేయడానికి వీళ్ళకి మనస్సాక్షి అంటూ లేదా? ఆ అమ్మాయి ఎంత టార్చర్ అనుభవించిందో తలుచుకుంటేనే ఏడుపు వస్తుంది. కానీ ఈ రేపిస్ట్ ఇలా చేయడానికి వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? ఒక మనిషి ఇలా చెయ్యాలంటే వాళ్ళు సైకలాజికల్ గా ఎంత ఎఫెక్ట్ అయి ఉండాలి? కానీ ఈ రేపిస్ట్ ఆలోచన విధానం చూస్తే మీరు షాక్ అవుతారు. అందుకే మేము ఈ రేపిస్ట్ మీద జరిగిన రీసెర్చ్ అనాలిసిస్ ని ఈ వీడియోలో చూపిస్తున్నాం. 1976 లో పిహెచ్డి స్టూడెంట్ శామ్యూల్ స్మిత్మన్ తన రీసెర్చ్ కోసం రేపిస్ట్ ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నాడు. దానికోసం లాస్ ఏంజల్స్ న్యూస్ పేపర్ లో రేపిస్ట్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ వేశాడు. తను ఎవ్వరు కాల్ చేయర్లే అని అనుకున్నాడు. కానీ తనే షాక్ అయ్యేలా 200 రేపిస్ట్ కాల్ చేశారు. ఇందులో తన గర్ల్ ఫ్రెండ్ ని రేప్ చేసిన ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉన్నాడు. తన నేబర్ వైఫ్ ని రేప్ చేసిన ఒక పెయింటర్ ఉన్నాడు. ఇంకా ఇలా చాలా మంది కాల్ చేశారు. ఇలా ఒక 50 రేపిస్ట్ ని డీప్ గా స్టడీ చేసి శామ్యూల్ 1976 లో ఒక రీసెర్చ్ ఆర్టికల్ రాశాడు. అంతేకాదు 2013 లో సైకాలజిస్ట్ మధుమిత పాండే తన రీసెర్చ్ కోసం తీహార్ జైల్లో ఉన్న 122 రేపిస్ట్ ని ఇంటర్వ్యూ చేశారు. ఒకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 1976 లో శామ్యూల్ రీసెర్చ్ కి ఇంకా 2013 లో మధుమిత పాండే రీసెర్చ్ లో ఫైండింగ్స్ రెండు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. రేప్ అనే ఒక క్రూయల్ క్రైమ్ ని అంతం చేయడానికి ఈ రేపిస్ట్ మోటివేషన్ ఇంకా థాట్ ప్రాసెస్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ రేపిస్ట్ తో మాట్లాడిన శామ్యూల్ ఇంకా మధుమితకి వీళ్ళు కంప్లీట్ సెన్సెస్ లో ఉన్న మనుషుల్లాగే అనిపించారు అంట. వీళ్ళు చాలా నార్మల్ గా వాళ్ళు చేసిన క్రైమ్ కూడా మనం మర్చిపోయేలా మాట్లాడారు అంట. కానీ ఈ 2 పాయింట్స్ తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ రేపిస్ట్ కి రేప్ చేశాం అనే గిల్ట్ కానీ, మేము ఒక క్రైమ్ చేశాం అనే బాధ కూడా లేదు. మీరు అమ్మాయిని ఫోర్స్ చేశారా అని అడిగితే అవును అన్నారు అంట. కానీ అమ్మాయిని రేప్ చేశారా అని ప్రశ్నిస్తే మాత్రం ఒప్పుకోలేదు అంట. ఎందుకు? ఈ రేపిస్ట్ అసలు రేప్ అనేది ఒక అన్ఫర్గివబుల్ క్రైమ్ అని కూడా అనుకోవట్లేదు. అదే మనం వార్ టైంలో సెక్స్ స్లేవ్స్ ని పెట్టుకున్న వాళ్ళ దగ్గర కూడా చూస్తాం. వాళ్ళు కూడా మీరు రేప్ చేశారు అంటే ఒప్పుకోరు. ఈ రేపిస్ట్ ఒక ఆల్టర్నేటివ్ రియాలిటీలో బతుకుతున్నారు. దానికి వాళ్ళు ఇచ్చే సమాధానం చప్పట్లు కొట్టాలి అంటే 2 చేతులు కావాలి. నైట్ టైం బయట తిరిగే అమ్మాయిలు కూడా ఇన్నోసెంట్ కాదు అని చెప్తున్నారు. దీన్నే కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. ఈ రేపిస్ట్ కి వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ చాలా ఇంపార్టెంట్. అలానే విక్టిమ్ కూడా వాళ్ళని ఇండైరెక్ట్ గా సెక్స్ కోసం అడుగుతున్నారు అనే అపోహలో ఉంటారు. ఇన్డెప్త్ గా చెప్పాలి అంటే ఒక 49 ఇయర్స్ వయసులో ఉన్నవాడు ఒక 5 ఇయర్స్ అమ్మాయిని రేప్ చేశాడు. ఈ రేపిస్ట్ ఆ చిన్నపిల్ల వర్జినిటీ పోయింది, ఇప్పుడు తనని ఎవరూ పెళ్లి చేసుకోరు, తన జీవితాన్ని నేను ఇలా స్పాయిల్ చేశాను, అందుకే జైలు నుంచి బయటకు వచ్చాక తనని పెళ్లి చేసుకుంటా అని గిల్ట్ ఫీల్ అయ్యాడు. కానీ ఈ రేపిస్ట్ కి ఆ చిన్నపిల్లకి వీడు కలిగించిన టార్చర్, నొప్పి ఏ మాత్రం అర్థం కావట్లేదు. వీళ్ళకి కన్సెంట్ అని ఒకటి ఉంటుందని కూడా అర్థం కాలేని స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ లో కూడా రేపిస్ట్ ఆ అమ్మాయి ఆనర్ గురించి మాట్లాడాడు, కానీ రేప్ వల్ల టార్చర్ గురించి కాదు. ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వల్ల వాళ్ళు చేస్తుంది కరెక్టే అనే ఊహలో ఉంటారు. రీసెర్చ్ ప్రకారం ఈ రేపిస్ట్ ఇలా బిహేవ్ చేయడానికి ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వల్ల క్రియేట్ అయిన కొన్ని థియరీస్, బిలీఫ్స్ ఏంటో తెలుసుకుందాం. ఈ రేపిస్ట్ ఆడవాళ్ళని హ్యూమన్స్గా వాళ్ళకన్నా చాలా డిఫరెంట్ స్పీసీస్ అనుకుంటారు. ఆడవాళ్ళు మనకు అర్థం అవడం చాలా కష్టం, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏంటో వాళ్ళకే కరెక్ట్గా తెలియదు అనుకుంటారు. ఎగ్జాంపుల్కి ఒక అమ్మాయి షార్ట్ డ్రెస్ వేసుకుంటే అలానే క్లీవేజ్ కనిపిస్తే ఈ అమ్మాయికి సెక్స్ కావాలి, అందుకే ఇలా డ్రెస్ చేసుకుంది, షీఈస్ ఇన్వైటింగ్ ఫర్ ఇట్ అనుకుంటారు. నో అని చెప్తే నన్ను ఇంకా సెక్షువల్గా రెచ్చగొట్టడానికి చెప్తుంది అనుకుంటారు. ఒక మగవాడి సెక్షువల్ నీడ్స్ని తీర్చడానికే ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు ఉన్నారని అనుకుంటారు. ఒక సెక్షువల్ యాక్టివిటీలో ఒక అమ్మాయిని హర్ట్ చేయడం అంటే వాళ్ళని ఫిజికల్గా కొట్టడం అని అనుకుంటారు. కానీ వాళ్ళు చేస్తున్న రేప్ ఆ అమ్మాయిని హర్ట్ చేస్తుందని వీళ్ళు అర్థం చేసుకోలేరు. ఒక ఉమెన్ మగవాడి సెక్షువల్ డిజైర్స్ తీర్చకపోతే మగాడిగా తాను వీక్ అయిపోతాడని అనుకుంటాడు. ఇక్కడి నుంచి వచ్చిందే దాట్ సిండ్రోమ్. సీమెన్ వేస్ట్ అయిపోవడం వల్ల తాను వీక్ అయిపోతాడని, ఇంకా దీనికి కారణం ఉమెన్ సెక్షువల్ యాక్టివిటీకి ఒప్పుకోకపోవడం వల్లే అని ఫీల్ అవుతాడు. మన ఇండియాలో జెండర్ ఇన్ఈక్వాలిటీ చాలా జనరేషన్స్ నుంచి ఉంది. ఇది ఒక రోజులో పోయేది కాదు. కానీ దీనివల్ల కొంతమంది మగవాళ్ళు ఉమెన్ వాళ్ళ రైట్ అని ఫీల్ అవుతారు.
వాళ్ళ సెక్షువల్ డిజైర్స్ తీర్చడానికే ఉమెన్ ఎప్పుడు ఒప్పుకోవాలని అనుకుంటారు. ఇలాంటి థాట్స్ అండ్ బిహేవియర్ వల్లనే మనం ఒక హై క్యాస్ట్ అబ్బాయి లో క్యాస్ట్ అమ్మాయిని రేప్ చేయడం, లేదా ఒక సోషల్లీ రిచ్ అబ్బాయి పూర్ అమ్మాయిని రేప్ చేయడం చూస్తుంటాం. ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్స్ వల్ల ఈ రేపిస్టులు వాళ్ళు చేస్తుంది కరెక్టేనని వాళ్ళ మనస్సాక్షి ఒప్పుకోవడానికి ఈ డిఫరెంట్ థీరీసే కారణం. వీళ్ళు చేస్తున్న ఈ అరాచకం తలుచుకుంటేనే వీళ్ళని చంపేయాలి అనిపిస్తుంది. ఎందుకు 2019లో హైదరాబాద్ పోలీస్ 4 రేపిస్ట్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు మనందరం పోలీస్ న్యాయం చేశారు అని అప్లాడ్ చేశాం. కానీ ఇలా చేయడం వల్ల ఇయర్కి జరుగుతున్న 33,000 రేప్స్ ఆగాయా? ఎందుకు ఇది మాత్రం మారట్లేదు? చాలా సోషల్ థియరిస్ట్ ఏమంటున్నారు అంటే రేప్ సొసైటీలో ఒక అగ్లీ క్రైమే కాదు, అది ఒక అన్హెల్దీ సొసైటీని కూడా చూపిస్తుంది. రేప్ యొక్క మోటివేషన్ లస్ట్ వల్ల కాదు, విమెన్ని కంట్రోల్ ఇంకా డామినేట్ చేయాలి అనే అలవాటుతో వస్తుంది. అవును, అలవాటుతో వస్తుంది. మన ఇండియన్ సొసైటీలో ఇయర్స్ నుంచి ప్యాట్రియార్కీ సిస్టమ్ ఫాలో అవుతున్నాం. ఈ సొసైటీలో విమెన్తో కంపేర్ చేస్తే మెన్కి హయ్యర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా ఈ సొసైటీ ఫ్యామిలీస్లో ఒక అమ్మాయి విషెస్ కానీ ఒపీనియన్స్ కానీ అబ్బాయి కంటే ఎక్కువ కాదు. చిన్నప్పటి నుంచి పిల్లల మైండ్లో ఇది నాటకపోతుంది. ఇలాంటి ప్యాట్రియార్కీ సొసైటీలో ఉన్న బిలీఫ్ ఏంటంటే అమ్మాయిలు వీక్ కాబట్టి అబ్బాయిల మీద డిపెండ్ అవుతారు, వాళ్ళని కంట్రోల్ చేయకపోతే తప్పు చేస్తారు అని భావిస్తారు. కానీ ఇలా కంట్రోల్ చేయాలి అనే భావన ఎక్కువ అయినప్పుడే సెక్షువల్ వైలెన్స్ జరుగుతుంది. అందుకే ఈ రేపిస్ట్ని ఎన్కౌంటర్ చేయడం ఒక రియాక్టివ్ అప్రోచ్ అవుతుంది. ఒక్క రోజులో జరుగుతున్న 90 రేప్స్ ఉండకూడదంటే మనం మన ఇంట్లో ఇంకా సొసైటీలో ఫాలో అవుతున్న పద్ధతులు మార్చాలి. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో అబ్బాయిలకి ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం, జెండర్ ఇన్ఈక్వాలిటీ నేర్పించడం స్టార్ట్ చేయాలి. సెక్స్ ఎడ్యుకేషన్ ఇంకా లిటరసీని సొసైటీలో పెంచాలి. ఎందుకంటే ఇవి జనాల మెంటాలిటీ ఇంకా థాట్ ప్రాసెస్ని డిసైడ్ చేస్తాయి. కానీ ఇది ఒక్క రోజులో జరిగే పని కాదు.